నమస్తేనండి. సో ఈరోజు మనం ముఖ్యంగా అంటే కొన్ని రెమెడీస్ చెప్తాను డే అంతా కూడా యాక్టివ్గా హెల్తీగా ఉండడానికి. అలాగే ఏంటంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ గ్లో కూడా రావడానికి కూడా మీకు చెప్తాను. సో మనకి డైలీ కూడా ఏంటంటే మార్నింగ్ లేవగానే నైట్ అంతా కూడా బాడీ అంతా కూడా మెటబాలిక్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. సో మన బాడీ ఎలా ఉంటుందంటే ప్రతి ఆర్గన్ కూడా డ్రై అయి ఉంటుందన్నమాట. సో అందుకే నైట్ మటుకు కంపల్సరీ పడుకునే ముందు అట్లీస్ట్ ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే ఇక్కడ ఇంత ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వాటర్ తీసుకోలేకపోయినా కనీసం ఒక హాఫ్ ఓకే వాటర్ తాగి పడుకోవాలి. ఓకే, ఇక్కడ ఎందుకు నైట్ గ్లాస్ వాటర్ తాగి పడుకోవాలి అంటే కనుక సెల్స్ ఏవైతే మన కణాలు ఏవైతే బాడీలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆక్సిజన్ అందాలి. ఇక్కడ వాటర్ ఏంటంటే మన బాడీలో 72% వాటరే ఉంటుంది. సో ఆ 72% వాటర్ సర్క్యులేటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరగడానికి ఓకేనా. హార్ట్లో మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్, పంపింగ్ వాటికి అన్నిటికి కూడా మనకి ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్. ఆక్సిజన్కి ప్రతి సెల్కి ప్రతి కణాలు అంటే ఏంటి మన సెల్స్లో మైటోకాండ్రియా ఆఫ్ ది సెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాని ఏమంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఈ మైటోకాండ్రియల్ సెల్స్ గనక వాటికి డ్రై అయితే గనక ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ఇంటర్నల్ మిగతా ఆర్గన్స్ ఏదానికి కూడా ప్రాపర్గా ఆక్సిజన్ అందదు. అలాగే ఏంటంటే సర్క్యులేషన్ బ్లడ్ ఫ్లో అన్నది ప్రాపర్గా ఉండదు. అందుకని ఏంటంటే నైట్ మనం కనుక అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాము, ఆటోమేటిక్గా మనకి ఆక్సిజన్ బాగా అందుతుంది, బ్రీదింగ్ ఇష్యూస్ ఉండవు, సెల్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి ఆర్గన్స్లో మనకి 12 ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా ఫంక్షనింగ్, మెటబాలిజం బాగా జరగాలంటే కనుక అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి పడుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే మార్నింగ్ లేచి ముందు అంటే ఇక్కడ నైట్ పడుకుంటారు కదా, పడుకునే ముందు అట్లీస్ట్ బ్రష్ చేసుకుంటే చాలా మంచిది మ్యాక్సిమం. ఎందుకంటే బ్రష్ చేసుకుని పడుకున్నారనుకోండి మార్నింగ్ లేవంగానే ఇంకా బ్రష్ చేయకుండానే ఇట్లాగా వాటర్ తీసుకోవాలి. ఓకేనా. సో ఈ వాటర్ మనకి ఏం చేస్తుందంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వాటర్కి చాలా ఎక్కువ మెమరీ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే అంటే వాటర్ తీసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుందో అలాగే మన లోపల కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ అన్నీ కూడా ఏంటంటే ఇలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అవి మనం ఏదైతే తీసుకుంటామో అదే ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం కూడా. సో ఇక్కడ వాటరు మనకి ముఖ్యంగా మార్నింగ్ టైం లేవంగానే బ్రష్ చేయకుండా, అంటే ఇది నైట్ బ్రష్ చేసుకుంటారు కాబట్టి మార్నింగ్ లేవంగానే తీసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి చూడండి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ సెలైవా అంటారు, లోపల మనకి ఆల్ఫా ఎమిలేజ్